హలో అండి అందరికీ. నేను మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చానండి. ఈ వీడియోలో నేను మా పాపకి ఎంతో ఇష్టమైన టమాటా పచ్చడిని చేసుకోబోతున్నాను. మా పాపకి ఇడ్లీలోకి, దోసల్లోకి ఈ పచ్చడి నేను పెడతానండి. ఇక నేను హాఫ్ ముక్క మాత్రమే పచ్చిమిరపకాయ తీసుకున్నాను. ఎందుకంటే మా పాప కారాన్ని అంతగా ఇష్టపడదు. కాబట్టి హాఫ్ ముక్క మాత్రమే పచ్చిమిరపకాయ తీసుకున్నాను. ఇక్కడ నేను టమాటాలు కట్ చేసుకుంటున్నాను చిన్న ముక్కలుగా. ఈ టమాటాల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. టమాటోలు అనేవి నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్. మన చర్మానికి టమాటో చాలా మంచిది. ప్రతిరోజు ఒక టమాటో, ఇది చిన్న అలవాటు కానీ పెద్ద ప్రయోజనం. టమాటా కనిపించేది కూరగాయలా కనిపిస్తుంది కానండి, పనిచేసేది మాత్రం మందులా పనిచేస్తుంది. చర్మానికి గ్లో ఇస్తుంది, గుండెకి కేర్ ఇస్తుంది, శరీరానికి శక్తి ఇస్తుంది. అందుకే టమాటాని అంత తేలిగ్గా తీసుకోకూడదండి. కిచెన్లో చిన్నదే కానీ ఆరోగ్యంలో చాలా పెద్దది టమాటో. నేను ఇందాక చెప్పినట్టు సహజ యాంటీ ఆక్సిడెంట్, మన శరీరాన్ని రక్షించే పవర్ హౌస్ లాంటిది టమాటో. గ్లో కావాలా, టమాటో ఈజ్ ద ఆన్సర్. హెల్త్ కావాలా, టమాటో ఈజ్ ద ఆన్సర్. హార్ట్ ప్రొటెక్షన్ కావాలా, టమాటో ఈజ్ ద ఆన్సర్. మనకు కావాల్సిన అన్ని హెల్త్ సీక్రెట్స్ అన్నీ టమాటోలో ఉంటాయి. నేను టమాటోల గురించి ప్రసంగం ఇచ్చే లోపల నా టమాటాలు వేగిపోయాయండి. అవి మెత్తగా అయ్యాయో లేదో చెక్ చేసుకొని గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుంటాను చల్లారాక. నేను ఈ టమాటా పచ్చడిని ప్రతి 2 డేస్కి ఒకసారి చేస్తుంటానండి. ఇది నిల్వ ఉంటుంది. నా పాపకి టిఫిన్లోకి, ఇది స్కూల్కి వెళ్ళేటప్పుడు పాప తొందరగా దోశ, ఇడ్లీ తినాలి అంటే ఈ పచ్చడి నాకు ఉండాలండి. లేకపోతే తను త్వరగా తిందు. సో నేను దీన్ని గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇది చాలా వేడిగా ఉందండి. మిక్సీలో మనం వేడి వేయకూడదు కదండి, అందరికీ తెలిసిందే. ఇది చల్లారాక మిక్సీలో వేసుకొని నేను ఇంకా పచ్చడిని మీ ముందుకు తీసుకొచ్చేస్తానండి డైరెక్ట్గా. సో మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పచ్చడి రెడీ అయిపోయిందండి. మిక్సీ చేసేసి పచ్చడి తీసుకొచ్చేసాను. దీనిలోకి మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం నేను ఆవాలు, కరివేపాకు యూజ్ చేసుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు ఎండుమిరపకాయలు నేను యూజ్ చేయనండి, పాప కారం తక్కువ తింటుందని చెప్పాను కదా. ఈ పోపు రెడీ అయిపోయిన తర్వాత ఈ పోపుని పచ్చళ్ళలోకి షిఫ్ట్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు వ్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి కానీ నా ఛానల్కి సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మామ్ ఆఫ్ అంజు. సో ఇక్కడ నా పచ్చడి రెడీ అయిపోయిందండి. పోపుని పచ్చడిలోకి షిఫ్ట్ చేసేసాను. ఈ పచ్చడిని మరొకసారి చక్కగా కలిపేసుకుంటాను. కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్.